అందరికీ నమస్తే అండి. రాను రాను మనుషులు తెలివైన వాళ్ళు అవుతున్నారో, తెలివి తక్కువ వాళ్ళు అవుతున్నారో అర్థం కావట్లా. నిజానికి సొంత అన్నదమ్ముల్ని, సొంత వాళ్ళని కూడా నమ్మే రోజులు కావివి కదా! ఎవరైనా ఒక రూ. 1000, 500 అడిగితే, అప్పుగా అడిగితే ఇస్తాం తప్ప, ఏదో నువ్వు రూ. 1000 పెట్టుబడులు పెట్టు, నువ్వు ఒక నెల రోజులైతే నీకు 2000 తిరిగి వస్తుంది అని అంటే ఇస్తారా? ఓస్ అలా ఎందుకు వస్తుంది అని నమ్మరు కదా! ఏది చూపించు అని చెప్పి, నిరూపించు అని చెప్పి సాక్ష్యాలు, ఆధారాలు ఒక 10 రకాల ప్రశ్నలు వేస్తారు. నమ్మరు, అంత ఈజీగా నమ్మరు మన చుట్టుపక్కల కనిపించే వాళ్ళని. కానీ సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్తే నమ్మేసి లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయిన తర్వాత లబోదిబ్బమంటారు. ఈ కల్చర్ ఈ మధ్య ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ మోసపోయిన వాళ్ళని అంటున్నాను, మోసం చేసిన వాళ్ళని అంటున్నాను. మోసం చేసే వాళ్ళు ఏముందండి, వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు, విలువలు వదిలేశారు. మేము మనుషులం కాదనుకోండి, మేము పశువులమే అనుకోండి, మాకు ఇలా ఉచితంగా డబ్బు కావాలి, మేము ఉచితంగా డబ్బు పోగేసుకొని ఆస్తులు కొనుక్కొని సుఖంగా ఉండాలి, మీరు ఎలాగైనా పొండి అనే తత్వం వాళ్ళది. మరి వీళ్ళకేమైంది? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏమైంది? సో ఇక్కడ ఇద్దరినే అంటున్నాను నేను. 2 కేసులు ఈ మధ్య సోషల్ మీడియాను అండ్ మన రాష్ట్రాలను కుదిపేసిన 2 కేసులు ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ క్రియేటర్ నందూస్ వరల్డ్, ఆ దంపతులు రమానందన గారు, జాగర్లమూడి మధుకర్ గారు అండ్ రమానందన గారు, వాళ్ళిద్దరికి సంబంధించి ఆ వివాదాలు, ఆరోపణలు ఏంటో అందరికీ తెలుసు. సుమారుగా 10 కోట్లని కొంతమంది అంటారు, 40 కోట్లని కొంతమంది అంటారు, 100 కోట్లని కొంతమంది అంటారు. ఎంత అనేది అధికారికంగా మనం లెక్కలు చెప్పలేం, కానీ సుమారుగా ఒక 30-40 కోట్ల కంటే ఎక్కువగానే అప్పనంగా వీళ్ళు కాజేశారు. యూకే అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, యూకే రప్పిస్తామని చెప్పి, వీసాలు ఇవ్వడానికి, అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక డమ్మీ స్పాన్సర్షిప్ కంపెనీలను సృష్టించి వాళ్ళ ద్వారా వీళ్ళని అక్కడికి రప్పించి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి, ఆ తర్వాత ఫోన్లు కూడా ఆన్సర్ చేయకుండా నెంబర్లు బ్లాక్ చేసేసి అలా ఎంతోమందిని వీళ్ళు మోసం చేశారు. అలా వీళ్ళు సంపాదించిన సొమ్ము, ఆ డబ్బులతో ఇప్పుడు ఎక్కడికక్కడ ఆస్తులు కొన్నారు. మాకు ఇండియాలో ఆస్తులు లేవు, మాకు ఇండియాలో ఎవరు లేరని చెప్తున్నారు. కానీ వాళ్ళు గుంటూరులో ఆస్తులు కొన్నారంట, విజయవాడలో ఆస్తులు కొన్నారంట, వాళ్ళ అమ్మగారి పేరిట, వాళ్ళ అత్తగారి పేరిట, రకరకాల వాళ్ళ బంధువుల పేరిట విజయవాడ, గుంటూరులో కూడా ఆస్తులు కొన్నారంట. నాకు వాళ్ళ బంధువులు కొంతమంది చెప్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువగా కొన్నారంట. అండ్ దుబాయ్లో ఒక ఇల్లు కొన్నారంట. సో వాళ్ళు యూకే వెళ్ళకముందు దుబాయ్లో ఉండేవాళ్ళు, దుబాయ్లో కూడా ఇల్లు కొన్నారంట. ఇలా చాలా చోట్ల వాళ్ళ ఆస్తులు పోగేసుకున్నారు. ఇలా అప్పనంగా నిజంకి ఆ భార్యాభర్తలే ఉద్యోగం చేసుకున్నా, లేదంటే బిజినెస్ చేసుకున్నా, వచ్చిన డబ్బులతో కొనుక్కుంటే ఇబ్బందే లేదు. కానీ ఇలా వాళ్ళు మోసం చేసిన మాట వాస్తవం, వాళ్ళ చేతిలో మోసపోయిన మాట, బాధితులు ఉన్నమాట కూడా వాస్తవం. సో కొంతమంది 20 లక్షలు ఇచ్చారు, కొంతమంది 25 లక్షలు ఇచ్చారు, కొంతమంది 15 లక్షలు ఇచ్చారు. అలా ఒక 40 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ మంది బయటకు వచ్చిన వాళ్ళు 40 మంది, పరువు పోద్దని బయటకు రాని వాళ్ళు ఎంతమంది? సో ఇది కొన్ని కోట్ల వ్యవహారం. ఈజీగా మోసం చేశారు, ఈజీగా మోసపోయారు. అంత దేశం వెళ్తున్నప్పుడు అసలు మనకు ఉద్యోగం ఇస్తానన్న కంపెనీ ఏంటి, వాళ్ళు స్పాన్సర్ వీసా మనకు ఎందుకు ఇస్తున్నారు అనేది ముందే క్రాస్ చెక్ చేసుకోవాలిగా. అలా చెక్ చేసుకోవాలి. అదో కేసు అలా ఉంటే, మరోవైపు సింగర్ మంగ్లీ కేసు. ఆ అమ్మాయి బాగా పాడుతుంది, టాలెంటెడ్ సింగర్, అంతవరకు ఓకే. కానీ ఆ అమ్మాయి చెప్పిందని చెప్పి కొంతమంది డబ్బులు కట్టేసి పెట్టుబడులు పెడితే, ఏది ₹1,00,000 పెడితే 2 లక్షలు వచ్చేస్తుంది, 3 లక్షలు వచ్చేస్తుంది, అప్పనంగా డబ్బులు తిరిగి ఎక్కువ వచ్చేస్తాయని చెప్పి నమ్మించి పాపం వందలాది మంది గిరిజనులను మోసం చేశారండి. వందలాది మంది బాధితులు ఉన్నారు. ఇలా వీళ్ళు భారీగా పోగేశారు. వందలాది మంది, వేలాది మంది దగ్గర డబ్బులు తీసుకొని భారీ సంఖ్యలో పోగేశారు. ఆ లెక్క 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల అనేది ఎవరు బయటకు చెప్పడం లేదు, ఎవరు బయటకు చెప్పరు. ఎందుకంటే దీనికి అంతర్గతంగా ఎక్కడికక్కడ సెట్ చేసేసుకున్నారు. ఈ కేసు ఇంకా బయటికి రాదు, ఈ కేసు గురించి ఎవడు మాట్లాడు, ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడు, ఏ మీడియా ఛానల్ వాడు మాట్లాడు, పోలీసులు కూడా మాట్లాడరు, లాయర్లు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఈ కేసు సాల్వ్ అయిపోయింది. మీన్స్ డీల్ కుదిరింది అనమాట. పెద్దలకు అండ్ వాళ్ళకి మధ్య డీల్ కుదిరింది. అండ్ పోలీసులు కూడా దీనిలో ఇంకా డెప్త్గా వెళ్ళే అవకాశం లేదు. మరి ఆ మోసపోయిన వాడి పరిస్థితి ఏంటి? వాడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? వాడి దగ్గర అప్పనంగా వసూలు చేసింది ఎప్పుడు తిరిగిస్తారు? అంతమంది బాధితులు అంతేనా? ఎవరైనా బాధితులు గట్టిగా మాట్లాడితే వాడు ఒక 5 లక్షలు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకు ఒక 2-3 ఇచ్చి నోరు మూయిస్తున్నారంట. కొంతమంది అసలు భయపడి మాట్లాడటమే లేదు. ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని పోలీసుల చేత బెదిరిస్తున్నారంట.
ఏం చేస్తారు చెప్పండి? సో సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత, కాస్త అందరికీ నలుగురికి తెలిసిన తర్వాత, పలుకుబడి వచ్చిన తర్వాత దేన్నైనా మేనేజ్ చేయగలము అనే స్కిల్స్ పెరిగిపోయి ఇలా అప్పనంగా సంపాదించి ఏముంది 1000 సంపాదించి 200 300 ఖర్చు పెడతారు. సో అక్కడ ఈ నందూస్ వరల్డ్ దానిలో జరిగింది అదే, అండ్ మంగ్లీ కేసుకు సంబంధించి కూడా జరిగింది అదే. అప్పనంగా నమ్మించి మోసం చేశారు. ఆ బాధితులు ఇప్పుడు లబోదిబ్బం అంటున్నారు. ఆ కేసు దర్యాప్తులు పోలీసులు కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళకేం పని? వాళ్ళకి నెత్తి మీద బోల్డ్ అన్ని కేసులు ఉంటాయి. ఈ కేసులే చూడాలి, ఆ కేసులు చూడాలి. ఏమైనా గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు కట్టమన్నారా ఏ డబ్బులు అంటారు. ఇక్కడ నందూస్ వరల్డ్ బాధితులు కూడా గట్టిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమయ్యా మీరెలా వెళ్తాం అనుకున్నారు యూకే, మీరైనా చెక్ చేసుకోవాలి కదా, చదువుకున్న వాళ్ళు కదా అంటారు. సో ఆ మాటలు పోలీసుల చేత పడలేక ఈ బాధితులు కూడా పదే పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఎవరైతే అటువంటి బలహీనంలో ఉంటారో అటువంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు. చూడండి, ఈ 2 కేసులు కూడా చాలామందికి గుణపాఠం కావాలి. అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎవరినైనా నమ్మే విషయంలో 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి.